అండి వెల్కమ్ టు మై ఛానల్ జస్విత అడపా వ్లాగ్స్. ఈరోజు లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ ఒకటి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఎగ్ రైస్ అండి. ఎగ్ రైస్ లంచ్ బాక్స్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎగ్ రైస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, నేను కూడా చేసే వాటిలో ఎగ్ రైస్లో ఇదొక వెరైటీ అనమాట. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. అంటే పిల్లల కోసం కదా, స్పైసీ ఏం లేకుండా కమ్మగా ఉంటుంది ఎగ్ రైస్. ఈ ఎగ్ రైస్ అని చెప్పి పోపులు వేసాను అనుకుంటున్నారా? చిన్నపిల్లల కోసం, చిన్నపిల్లల లంచ్ బాక్స్లోకి కదండి ఇలాంటివి వేసుకుంటే పిల్లలు మగా తింటారు కదండి, లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకొస్తారు కదా. సో అందుకని చెప్పి నేను ఇలా చేస్తాను. లోకి వెళ్తే బాండి పెట్టుకుని బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఆనియన్ వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత 2 ఎగ్స్ అయితే వీటిలో వేసుకుని, ఎగ్స్ మిక్స్ చేయకుండా కొంచెం సాల్ట్ వేసుకుని చందమామను మాత్రమే ఇలా మిక్స్ చేసుకుని అలా ఒక 2 మినిట్స్ ఉంచేయండి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపు అన్నాన్ని అయితే చల్లారబెట్టుకోవాలి. అన్నం చల్లారబెట్టుకోవడం వల్ల అయితే పొడి పొడిగా వస్తుంది అనమాట ఈ ఎగ్ రైస్కి. చూసారా ఎలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రైస్ వేసేసుకోవడమే. రైస్ వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. పిల్లల కోసం కదండి, కొంచెం కారం తక్కువగానే వేసుకోండి. నేనైతే కొంచెమే వేసాను. పెద్దవాళ్ళకి చేసేటట్టు అయితే కొంచెం స్పైసీ పెంచుకోవచ్చు. మనం ఈ కారానికే కారం కారం అంటుంది, సో అందుకని చెప్పి చాలా తక్కువ అంటే తక్కువ వేసాను. ఇలా ఉప్పు, కారం వేసుకుని కొంచెం గరం మసాలా ఫ్లేవర్ కోసం అనమాట, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దీనికి ఒక 2 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు, 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుని లంచ్ బాక్స్కి సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. నిజంగా ఈ రెసిపీని చేసి లంచ్ బాక్స్లోకి పెడితే లంచ్ అంతా కంప్లీట్ చేసుకుని ఎంటీ బాక్స్ అయితే తీసుకొస్తారు గ్యారంటీగా. అవుతుండగానే మా హనం అయిందా అనుకుంటూ వచ్చేసింది. టేస్ట్ అయితే చూసేస్తాకి చూడండి ఎలా వెయిట్ చేస్తుందో టేస్ట్ చేయడానికి. ఇప్పుడే అయిందమ్మా, వేడిగా ఉందమ్మా, ఆ గంట కూడా అంటలేదు, కానీ నోట్లో పెట్టుకుని వేడిగా ఉన్నా కూడా బాగుందని ఎలా చెప్పేస్తుందో క్యూట్గా. కోసం ఇలా వెరైటీగా చేసి పెట్టి వాళ్ళు తింటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.